నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం కొలువు తీరింది। అతిరథ మహారథుల సమక్షంలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు। హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎం 11 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు। మధ్యాహ్నం 1:04 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు। ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు। మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేశారు। కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణం చేశారు। ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు। ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి। ఒక దశలో ప్రముఖులే నడుచుకుంటూ ఎల్బీ స్టేడియం చేరుకోవాల్సి వచ్చింది। ఎల్బీ స్టేడియంలోకి వెళ్లలేకపోయిన వారి కోసం బయటే ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు। చాలా మంది వాటిలోని ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూశారు। తెలంగాణ ప్రజలకు తాము పాలకులం కాదని సేవకులమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు। సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని తెలిపారు। తెలంగాణలోని ప్రతి కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్ కు రావచ్చని సీఎం తేల్చి చెప్పారు। తమ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములన్న రేవంత్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని ప్రకటించారు। ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారంటీల దస్త్రంపై సీఎం రేవంత్ తొలి సంతకం చేశారు। అనంతరం దివ్యాంగురాలు రజని ఉద్యోగ నియామక ఉత్తర్వుపై రెండో సంతకం చేసి ఆమెకు అందజేశారు। ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది। ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది। ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది। ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది। 11 మంది మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖల్ని కేటాయించారు। ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖను కేటాయించారు। ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖను కట్టబెట్టారు। తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాల శాఖను కేటాయించారు। దామోదర రాజనరసింహకు ఆరోగ్య శాఖ, పొన్నం ప్రభాకర్కు బీసీ సంక్షేమ శాఖను అప్పగించారు। సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయించారు। కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పురపాలక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగించారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ నూతన మంత్రివర్గం కాసేపట్లో మొదటిసారి సమావేశం కానుంది। ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత తాజ్ కృష్ణకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో సమావేశమయ్యారు। తర్వాత వారికి శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన రేవంత్ అక్కడి నుంచి వచ్చి మంత్రివర్గ భేటీకి హాజరు కానున్నారు। మంత్రివర్గ భేటీకి ముందే ప్రభుత్వాధికారుల్లో కీలక నియామకాలు చేశారు। సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించారు। తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు। ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నివాసం ఉన్న ప్రగతి భవన్ వద్ద రోడ్డుపై ఉన్న సెక్యూరిటీ షెడ్డు, గ్రిల్స్ ను తొలగిస్తున్నారు। ఈ షెడ్డు, గ్రిల్స్ రోడ్డుకు అడ్డంగా ఉన్నందున తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు। ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన వాటిని తొలగించే పనులు చేస్తున్నారు। ఆంధ్రప్రదేశ్ రైతన్నలను మిగ్జామ్ తుపాను నిలువునా ముంచేసింది। తుపాను వల్ల 10 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు। ఆహార, ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి। కోనసీమ జిల్లాలో 1000 ఎకరాల్లో వరి ముంపులోనే ఉంది। రావులపాలెంలో పొలాల్లోని తడిచిన ధాన్యాన్ని రైతులు ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు। అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో వరి కుప్పలు వరదలో కొట్టుకుపోయాయి। కాకినాడ జిల్లాలో 70,000 ఎకరాల్లో కోతకు వచ్చిన వరి వరద పాలై రైతులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు। గొల్లప్రోలులో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోతోంది। కోనసీమలోని కొత్తపేట, పి గన్నవరం, అంబాజీపేట, మామిడి కుదురు, అల్లవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది। పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో మేడవాగు ఉధృతికి వరి, మినుము, శనగ పంటలు నీట మునిగాయి। ప్రకాశం జిల్లాలో ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో అరటి, జామ, మిరప తోటలకు నష్టం జరిగింది। తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి। శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వరి, వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు।
మిగ్జామ్ తుపాను వల్ల పంట నష్టపోయిన అన్నదాతల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 2 రోజులు తుపాను ప్రభావిత ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు రేపు పర్యటిస్తారు. బాపట్లలో రాత్రి బస చేయనున్న ఆయన ఎల్లుండి పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మిగ్జామ్ తుపాను ప్రభావంతో చెన్నై శివారు ప్రాంతాలను ముంచెత్తిన వరద ఇంకా లోతట్టు ప్రాంతాల్లో అలాగే ఉంది. ఈ కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మిగ్జామ్ తుపాను తీరం దాటిన తర్వాత కురిసిన వర్షాలకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. రోడ్లు, నివాస ప్రాంతాల్లోకి చేరిన వరద నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. వెలచ్చేరి, తాంబరంలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న పల్లిక్కనర్నై ప్రాంత ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు చేరవేశారు. ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి ప్రజలకు తాగునీరు, 12,000 లీటర్ల పాలు, పాలపొడి, దుప్పట్లు, ఆహారం అందించినట్టు అధికారులు తెలిపారు. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన అనకపుత్తూరును సందర్శించిన సీఎం ఎంకే స్టాలిన్ బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెన్నైలోని వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధి బృహత్ ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 216 కోట్ల రూపాయల విలువైన పనులకు భూమి పూజ చేశారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం 30 కోట్లతో చేపట్టే అమ్మవారి ప్రసాద భవనం, 27 కోట్లతో నిర్మించే అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటు భవనాలకు శంకుస్థాపనలు చేశారు. కనకదుర్గా నగర్ నుంచి మహామండపం వరకు 13 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, 23.50 కోట్లతో నిర్మించే రాజగోపురం ముందు మెట్లు, 7.75 కోట్లతో కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం వద్ద నిర్మించే మహారాజ ద్వారం, 7 కోట్ల రూపాయలతో తలపెట్టిన పూజా మండపం, 18.30 కోట్ల వ్యయంతో నిర్మించే మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్, 19 కోట్ల రూపాయలతో నూతన కేశఖండనశాల, 10 కోట్ల రూపాయలతో గోశాల వద్ద బహుళ ప్రయోజన సముదాయం నిర్మాణాలకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. గ్రానైట్ యాగశాల, కనకదుర్గా నగర్లో మల్టీలెవెల్ కార్ పార్కింగ్, మల్లేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం, ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, ఎల్టీ ప్యానెల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనుల్ని ప్రారంభించిన సీఎం తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్కు విచారణ అర్హత ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య సంయుక్త కార్యదర్శి కల్లం రాజశేఖర్ రెడ్డి, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత ఉందని స్పష్టం చేసింది. ఈ 2 సంఘాల్లోని రైతులు కోర్టు ఫీజును 10 రోజుల్లో చెల్లిస్తే పిటిషన్పై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. 2 సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికే జరిగిన విచారణలో ఆయా సంఘాలు వ్యాజ్యం దాఖలు చేయడంపై ప్రభుత్వం, సిఆర్డీఏ తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. భూములిచ్చిన రైతులంతా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసుకోవాలని, రైతు సంఘాలు వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు. ఈ వాదనను వ్యతిరేకించిన రైతు సంఘాలు సాంకేతిక కారణాలతో వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు అనడం సరికాదన్నారు. ఆర్థిక స్తోమత, చట్టాలపై అవగాహన లేని వారి తరపున వేసిన వ్యాజ్యాల్ని విస్తృత కోణంలో చూడాలన్నారు. గత మే నెల కౌలు చెల్లించకుండా ప్రభుత్వం కక్షపూర్తి ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాల్ని గుర్తించాలన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు వ్యాజ్యంపై విచారణకు అనుమతించింది. ఒడిశాలో ఆదాయ పన్ను శాఖ పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మద్యం తయారీ కంపెనీ ఇలాఖాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 300 కోట్ల రూపాయల వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలోని భువనేశ్వర్, బోలంగీర్, సంబల్పూర్తో పాటు జార్ఖండ్లోని రాంచీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోనూ సోదాలు జరిగాయి. బుధవారం ప్రారంభమైన ఈ సోదాలు ఇవాళ ముగియగా పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేశారు. లెక్కింపు యంత్రాల ద్వారా నగదును లెక్కిస్తున్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ఎంపీలు ఘనంగా సన్మానించారు. ఈ ఉదయం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశ మందిరంలోకి మోదీ ప్రవేశిస్తుండగా సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. పార్టీ సభ్యులంతా మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని సత్కరించారు. ఇటీవల వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా 3 గెలవగా తెలంగాణలోనూ ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో పార్టీ పురోగతి సాధించింది. మోదీ నాయకత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.